వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడలోని గుణదల మేరీమాతను గురువారం తెదేపా అధినేత చంద్రబాబు భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. ప్రేమ్ చూడు ప్రేమ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా మంత్రి ఆర్కే రోజా పేదరికి బహుమతి ఇచ్చారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తూ అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్న స్పా నిర్వాహకులని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ భాస్కర్ రావు తెలిపారు. విజయవాడ సిటీ సెంట్రల్ డివిజన్ ఏరియాలో స్పా ముసుగులో వ్యభిచారం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం మీదట మేము నిన్న సాయంత్రం కొన్ని స్పాల మీద రేడ్ చేయడం జరిగింది. దాంట్లో ట్రాంక్విలిన్ స్పా అనే దాని మీద రేడ్ చేసి అక్కడ ఆర్గనైజ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు, అట్లాగే ఈ అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఒక 3 వ్యక్తులు, ఒక 9 మంది విక్టిమ్ మహిళలు మాకు పట్టుబడ్డారు. దానికి సంబంధించి మేము వారిని అదుపులో తీసుకొని వారి మీదట ఐపీసీ సెక్షన్స్ 370, క్లాస్ ఏ, క్లాస్ 2, క్లాస్ 3, అట్లాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కలయిక ఫెయిల్యూర్ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. యువకులందరితో కలిపి ఒక బైక్ ర్యాలీని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్లు శైల్య గారు, అలాగే కార్పొరేటర్లు, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అలాగే నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు మేమందరం కూడా కలిసి ఈరోజు ఒక పెద్ద ఎత్తున ర్యాలీని తీసుకుంటాం. ఎందుకంటే 2024 టార్గెట్గా 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించారో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వము చేయనటువంటి కార్యక్రమాలని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని
మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాన ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి నిన్న జరిగినటువంటి మీటింగు పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈ నలుగురు యొక్క మీటింగ్ అట్టర్ ఫెయిల్యూర్ అనమాట. అట్టర్ ఫెయిల్యూర్ అని ఎందుకంటున్నామంటే ఒక పాలసీ లేదు, సిద్ధాంతం లేదు, మేనిఫెస్టో లేదు. మావి కాపీ కొట్టి మేము అంతకన్నా ఎక్కువ ఇస్తాం, మాకు ఓటు వేయండి అని అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని చేయలేకపోయారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు అధికారంలో ఉండటం మూలంగా 14 నుంచి 19 వరకు మీరు ఉండటం మూలంగా పేదవారికి, మధ్యతరగతి వర్గాల వారికి, రైతులకి, మహిళలకి 2 లక్షల కోట్లు నష్టం జరిగింది. వారందరూ కూడా నష్టపోయారు. మళ్ళీ తిరిగి మిమ్మల్ని అధికారంలోకి ఎన్నుకుంటే మా కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పేటటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. టార్గెట్ 175, 175కి 175 గెలవాలి అని చెప్పిన ఒక లక్ష్యంతో. ఎందుకంటే 175 సీట్లకి 151 సీట్లు గత ఎన్నికల్లో గెలిచాము. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన 4.5 సంవత్సరాలుగా జరిగింది. కాబట్టి లక్ష్యం 175కి 175. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలి. పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గాల వారికి, రైతులకి, మహిళలకి, విద్యార్థులకి అందరికీ ఆయన అండగా ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నిరంతరం అక్కా చెల్లెలు జపం చేసే ముఖ్యమంత్రి అంగన్వాడీలని గత 4 రోజులుగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తుంటే సమస్యలను పరిష్కరించవలసింది పోయి మరింత ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మండిపడ్డారు. వాళ్ళు హాజరు కావాలా, కానీ ఈ ఆడవాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. ఇలాంటి వ్యక్తి ఒక్క నిమిషమైనా గద్దెలో ఉండడానికి అర్హుడా అని మేము అడుగుతున్నాం. మేము హెచ్చరిక చేస్తున్నాం. 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది డోక్రా అక్క చెల్లెళ్ల మద్దతు అంగన్వాడీ కార్యకర్తలకు ఉందనేటటువంటి విషయాన్ని గమనించమని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి IAS అధికారుల దగ్గర నుంచి ఇంకేమీ పని లేదన్నట్లు అంగన్వాడీ కేంద్రాలని బద్దలు కొట్టించి వాళ్ళకి తిండి పెట్టించే పని మీరు చేస్తున్నారు. సిగ్గుచేటైన విషయం కాదా అని నేను అడుగుతున్నా. 4 పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి 6 అధికారులు కూర్చుని భోజనాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారే, ఎందుకు మీకు వ్యవహారం, ఎందుకు నిర్బంధం అంగన్వాడీ కార్యకర్తల మీద అని మేము అడుగుతున్నాం. అయ్యా, మీరు తక్షణం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈరోజు స్కీమ్ వర్కర్స్, గాడిద చాకరీ చేసేటటువంటి ఆశా మధ్యాహ్న భోజనం లేదు, స్వీపర్స్, స్కావెంజర్స్, ఇలాంటి వాళ్ళంతా వీధుల్లోకి రాబోతున్నారు. వాళ్లే కాదు, డోక్రా అక్క చెల్లెళ్ల శ్రమని కూడా మీరు తింటున్నారు, వాళ్ళు కూడా వీధుల్లోకి వస్తారు. ఈరోజు లబ్ధిదారుల తరఫున అన్ని మహిళా సంఘాల వాళ్ళం డిమాండ్ చేస్తున్నాం. మేము అంగన్వాడీ కార్యకర్తలతో పాటు చేయి కలిపి నిలబడతాం. ఈ సమస్య పరిష్కారం చేసే వరకు ఉద్యమిస్తామని చెప్పేసి, మీ ప్రభుత్వం దిగిరాక తప్పదని చెప్పేసి, లేకపోతే గద్దె దిక్క తప్పదని హెచ్చరిక చేస్తున్నాం. వలస కరువు నివారణకై ఉపాధి హామీ పనులు తక్షణమే మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ గారు, అలానే మా రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు గారు వచ్చి ఉన్నారు. వారు కూడా చెప్తారు విషయాలు. మా ఉద్దేశం ఒక్కటే, ఇవాళ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత పేద ప్రజలకు వ్యతిరేకంగా ఆయన ఈ చట్టాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేసి నిధులు కోతకోసి ఇవాళ దీన్ని అమలు జరిపేటువంటి పరిస్థితి అనేది ఉంది. ప్రతి సంవత్సరం 2014 నుంచి ప్రతి సంవత్సరం నిధుల కోత అనేది విధించడం వల్ల, అంతేకాదు చట్టంలో ఆచరణ సాధ్యంగా అయినటువంటి పేద ప్రజలకి ఆమోదయోగ్యంగా అయినటువంటి ఆయన పద్ధతిని, రూల్స్ని పెట్టి ఇవాళ ఈ చట్టాన్ని లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని రక్షించుకునే దాని కొరకు, దీన్ని సక్రమంగా అమలు జరిపించుకునే దాని కొరకు ఇవాళ మా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమం ఇవాళ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయింది. కరువు, వలసలు ఇవన్నీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.